హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఫాలో అవ్వండి. నేను ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్లో నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. చాలామంది ఎడిటింగ్ అవన్నీ చేసి పెడతారు, మనము డైరెక్ట్ పెడతాం వీడియోస్ అనేసి. చాలామంది అంటుంటారు ఎడిట్ చేసి పెడతా వీడియోస్ చాలా లైక్స్ వస్తాయి, చాలామంది నేను ఫాలో అవుతారు. అలాగే కాదు ఫ్రెండ్స్, మనం ఇట్టే కంటెంట్ బట్టి చాలామంది మన వీడియోస్ని చూస్తారు, లైక్ చేస్తారు, ఫాలో అవుతారు. ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి, సెకండ్ టెస్ట్ బర్మింగ్హామ్ జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇండియా వచ్చేసి 589కి ఆల్అవుట్ అయ్యారు. టాప్ స్కోరర్ వచ్చేసి శుభ్మన్ గిల్ 269 కొట్టాడు. ఫస్ట్ వచ్చేసి జైస్వాల్, ఇంకా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగారు. కేఎల్ రాహుల్ 2 రన్లకే వెనుతిరిగిపోయాడు, బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్తో మంచి పార్ట్నర్షిప్ చేసి బాగా ముందుకు సాగిస్తుండగా కరుణ్ నాయర్ కూడా బౌన్సర్కి అవుట్ అయిపోయాడు. జైస్వాల్ 50 చేశాడు, 88 దగ్గర అవుట్ అయిపోయాడు జైస్వాల్ కూడా. అతను వచ్చిన తర్వాత గిల్ చెలరేగిపోయి ఆడాడు, 269 కొట్టాడు. టాప్ స్కోరర్గా ఇతనికి 2వ సెంచరీ, కెప్టెన్గా ఇంకా 2వ టెస్ట్ 100 ఇంగ్లాండ్లోన. ముందు విరాట్ కోహ్లీకి 3 సెంచరీలు ఉన్నాయి కెప్టెన్గా. అక్కడితో పంత్తో మంచి భాగస్వామ్యం చేశాడు. పంత్ కూడా బషీర్ బౌలింగ్కి దొరికేశాడు, స్ట్రైట్గా స్పిన్ బౌలింగ్కి కరెక్ట్గా ఫీల్డర్కి కొట్టేశాడు, క్యాచ్ అయ్యాడు. అతను వచ్చిన వెంటనే నితీష్ రెడ్డి కూడా బౌల్డ్ రూపంలో తిరిగాడు. అతను వచ్చిన జడేజాతో మంచి పార్ట్నర్షిప్ చేశాడు గిల్ అండ్ జడేజా. 250+ అంతా పార్ట్నర్షిప్ చేశారు. జడేజా కూడా ఒక బౌన్సర్ అవుట్ అయిపోయాడు సెకండ్ డే లంచ్ బిఫోర్ ముందు. అప్పటికి గిల్ డబుల్ సెంచరీ చేశాడు. దాని నెక్స్ట్ వచ్చిన వాషింగ్టన్స్ అందరూ కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు, 40 రన్లు కొట్టాడు గిల్తోని. గిల్లు ఒకవైపు ఆడుతుండగా వాషింగ్టన్స్ అందరూ అవతల పక్క అలాగా పాతుకుపోయాడు. ముందుగానే మనం చెప్పుకున్నట్టు పిచ్ అనేది మంచి బ్యాటింగ్ వికెట్ అని చెప్పాను ఫస్ట్ వీడియోలోనే, మంచి బ్యాటింగ్ అనుకూలిస్తుందని. అలాగనే బ్యాటింగ్కే అనుకూలించింది. ఇండియా వచ్చేసి 589 కొట్టారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో బషీర్ 3 వికెట్లు, టంగ్ 2 వికెట్లు తీసుకున్నారు. వోక్స్ ఒక 2 వికెట్లు తీసుకొని మిగతా అందరూ చిర వికెట్ తీసుకున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి సెకండ్ టెస్ట్ వచ్చేసి ఇండియాకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. త్వరగా ఇంగ్లాండ్ ఆల్అవుట్ చేసి ఫాలో ఆన్ ఇస్తే ఇండియా మాత్రం గెలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఇంగ్లాండ్ కూడా మంచి బ్యాటింగ్ లైనప్తో ఉంది. వెయిట్ చేస్తాం డే 3 గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.